అప్పుడు మీరందరూ అన్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు అది వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం మీదని. ఒక నిష్పక్షపాతంగా జరగట్లేదు అని ప్రజల్లోకి మెసేజ్ వెళ్ళిపోతున్నప్పుడు ఎలా చేయాలంటారు? ఇప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చారు, అసలు ఇంటింటి సర్వే చేయకుండా అక్కడికే అని అక్కడ చెప్తున్నారు. ఏంటి అలాంటివి జరుగుతున్నాయా? సార్ ఇవన్నీ పూర్తిగా అపవాదాలు మాత్రమే. అండ్ ముఖ్యంగా ఇప్పుడు నేను ఒకటి చెప్తాను సార్. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా వైసీపీ వాళ్ళు పెట్టుకున్న వాలంటరీ సిస్టమ్ అనేది వాళ్ళు ఇంటర్నల్ గా పెట్టుకొని ఏ విధంగా వాళ్ళ యొక్క సంక్షేమ పథకాల పేరు మీద జనాలని, ఈ ఓటర్లని వీళ్ళందరినీ మభ్యపెట్టి, ప్రలోభపెట్టి, భయపెట్టి మీకు సంక్షేమ పథకాలు అందవని చెప్పి భయపెట్టి ఓట్లు వేయించుకున్న వైరం వైసీపీ వాళ్ళు. అదే వేరే దాన్ని ఎస్ఐఆర్ తో కంపేర్ చేయడం అనేది చాలా తప్పదు. ఎందుకంటే ఎస్ఐఆర్ అనేది ఒక ఇండిపెండెంట్ డెమోక్రటిక్ వేలో ఒక ఇండిపెండెంట్ గా కాన్స్టిట్యూట్ అయిన ఒక ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అది రాజ్యాంగబద్ధమైన ఒక సంస్థ. వాళ్ళు నిబంధనల ప్రకారం వెళ్తున్నారు కానీ మీరు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇంటింటి సర్వే చేయట్లేదని చెప్తున్నారు కదా, కొన్ని చోట్ల ఇంటింటి సర్వే జరగట్లేదు, అక్కడికే రమ్మంటారు, అక్కడే ఫామ్స్ ఇచ్చేస్తున్నారు అని. అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు. ఇంకోటి ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను ఆమె హైకోర్టు అడ్వకేట్ అండ్ సుప్రీంకోర్టు మ్యాటర్స్ చూస్తున్నా ఇప్పుడు. సో నేను ఎక్కువ తిరుగుతూ ఉంటాను. నేను నా ఒరిజినల్ కాన్స్టిట్యూన్స్ వచ్చి మచిలీపట్నం. సో నాది అక్కడ ఇట్లానే ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చారు. మా చుట్టాలకి ఎక్కడైతే నా ఇల్లు ఉందో, సో అక్కడ మా చుట్టాలు ఉంటారు రెంట్ కి. సో వాళ్ళకి చెప్పి నా ఎన్యూమరేషన్ ఫామ్ నా ఓటర్ ఐడి అక్కడే కదా, సో అది తీసుకోమని చెప్పాను. దాని తర్వాత ఎక్నాలజ్మెంట్ కూడా మొత్తం నా డీటెయిల్స్ అవన్నీ పంపించాను నేను. ఎక్నాలజ్మెంట్ కూడా సంతకం మనమే చేయాల్సిన అవసరం లేదు. ఆ లోకల్ ఎవరితో వెళ్తేనో మన ఎక్నాలజ్మెంట్ సంతకాలు పెట్టేయచ్చు. ఆ ప్రక్రియ కూడా ఉంది అక్కడ. ఇట్లానే చాలా మంది వేరే వలస వెళ్ళారు, కానీ వాళ్ళు స్టిల్ వాళ్ళ ఓటర్ ఐడిని కంటిన్యూ చేద్దాం అనుకుంటారు సొంత రాష్ట్రంలో అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. సో అలానే నేను కూడా తిరుగుతూ ఉంటాను కాబట్టి నేను ఆ టైంకి లేను. జనాలు ఉంటారు లేను, మరి మా చుట్టాలు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. సమ్మన్ హ్యాస్ టు సైన్ ఫర్ ఇట్. సో రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొపగండా చేయడం ఒకటి. అండ్ లెట్ మీ కంప్లీట్ సార్. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏదైతే టీడీపీ మై సేవా యాప్ గురించి వాటి గురించి చెప్తున్నారో, నేను ఒకటి చెప్తాను. జనరల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ పార్టీకైనా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేత రికగ్నైజ్ చేయబడిన ఏ పొలిటికల్ పార్టీకైనా ఈ యొక్క ఓటర్ ఐడి లిస్ట్ అనేది తీసుకునే హక్కు ఉంటుంది. ఎందుకంటే అది పబ్లిక్ డేటా, ఇట్స్ నాట్ ఏ ప్రైవేట్ డేటా. పబ్లిక్ డేటాలో పబ్లిక్ డొమైన్ లో ఉన్నది మాత్రం తీసుకునే హక్కు ఉంటుంది. దాని ప్రకారమే ఇవాళ రోజు టీడీపీ వాళ్ళు వాళ్ళ యొక్క మై టీడీపీ యాప్ లో అండ్ మై సేవా మిత్ర యాప్ లో అదే దాన్ని అనుసంధానం చేస్తూ యాప్స్ ఉన్నాయి కదా, అందులో వాళ్ళు పెట్టుకొని వాళ్ళు టెక్నాలజీని ఉపయోగించి డేటా మ్యాపింగ్ చేసుకుంటారు. అది ఏ పార్టీ అయినా చేసుకోవచ్చు, వైసీపీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇదే అలిగేషన్స్ వీళ్ళు 2019 లో కూడా టీడీపీ మీద సేమ్ సేవా మిత్ర యాప్ ని ఇట్లానే చేశారు. మరి అప్పుడు చేశారు కరెక్టే. మరి అలాంటప్పుడు మరి అప్పుడు టీడీపీ విన్ అవ్వాలి కదా, మరి వీళ్ళే కదా గవర్నమెంట్ లోకి వచ్చింది. అంటే ప్రతిసారి పిచ్చి సురేష్ గారు చెప్తారు గారు నేనేంటంటే సేవా మిత్ర యాప్ మీద మీరు ప్రతిసారి చెప్పడం ఫాల్స్ ఎలిగేషన్స్ పెడతాము, దాని తర్వాత అవన్నీ నిర్వీర్యం అయిపోవడం. కానీ మీకు ఇంకోటి నిజమైన ఉదంతం చెప్తా. 2021 తిరుపతి బై ఎలక్షన్